ఎల్నినో ఎఫెక్ట్ ఈ ఏడాది కూడా కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతూ ఉన్నారు. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణం కంటే పెరగడం వల్ల ఎల్నినో కంటిన్యూ అవుతుందని, దీనివల్ల మాన్సూన్, వర్షపాతం, ఉష్ణోగ్రతలు, వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం ఉంటుంది అంటూ హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలో సాధారణం కంటే వర్షపాతం తక్కువగా నమోదయ్యే ప్రమాదం ఉంది అంటూ అంచనా వేస్తూ ఉన్నారు. దీనిపై వాతావరణ శాఖ అధికారితో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్ చూద్దాం. రాష్ట్రంలో ఒక్కసారిగా మారిన వాతావరణం, ఎప్పుడు ఎండ ఎప్పుడు వర్షం అనే సందిగ్ధ పరిస్థితిలో వాతావరణం అప్డేట్స్ ఏంటి అనే విషయాలపై ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపైన మనం ఈరోజు వాతావరణ శాఖ అధికారులతో ఉన్నాము. వారి మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, రాష్ట్రంలో ఎలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి? ఇప్పటికీ గత 4-5 రోజుల నుంచి రాష్ట్రంలో టెంపరేచర్లు సాధారణ స్థాయి నుంచి 2 నుంచి 3-4 డిగ్రీల వరకు కూడా వివిధ ప్రాంతాల్లో తగ్గడం జరిగింది. దీనికి కారణం మనకి ఉపరితల వాతావరణంలోని మార్పుల వల్ల మనకి ఈ మాయిశ్చర్ ఇన్కర్షన్, తేమగాలులు ప్రవేశించడం వల్ల ఈ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కొన్ని చోట్ల మనకి ఉరుములు, మెరుపులు, జల్లులు, ఈదురుగాళ్ళు ఇటువంటి వర్షాలు పడటము, మిగిలిన చోట్ల కూడా మనకి ఈ మాయిశ్చర్ ఇన్కర్షన్ వల్ల టెంపరేచర్లు అయితే మనకి సాధారణ స్థాయి నుంచి ఇంచుమించు 4 డిగ్రీల వరకు కూడా తగ్గడం జరిగింది. ప్రస్తుతం మళ్ళీ ఈ రోజు నుంచి మళ్ళీ గ్రాడ్యువల్గా మనకి టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉంది. చూసుకున్నట్టయితే ఈరోజు మనకి నార్త్ తెలంగాణలోని ఒక 5-6 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్, అంటే మళ్ళీ 41 డిగ్రీస్ నుంచి 44 వరకు ఉండే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగిలిన అన్ని ప్రాంతాల్లో మనకి 36-40. రేపు చూసుకున్నట్టయితే మరిన్ని జిల్లాల్లో మనకి ఈ టెంపరేచర్లు అనేది పెరిగే అవకాశం గ్రాడ్యువల్గా కనపడుతుంది. సార్, రాబోయే 3 నుంచి 5 రోజులలో వాతావరణంలో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి అనుకుంటున్నాను? మనకి ముఖ్యంగా టెంపరేచర్లు గ్రాడ్యువల్గా పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు నుంచి గ్రాడ్యువల్గా రోజుకి 1 డిగ్రీ చొప్పున మళ్ళీ టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు నుంచి 4-5 రోజులు గడిచేటప్పటికి మళ్ళీ ఇంచుమించుకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ కూడా మనకి టెంపరేచర్లు 41 డిగ్రీల పైగా రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా నార్త్ తెలంగాణలో 44 నుంచి 45 డిగ్రీలు, 46 డిగ్రీల వరకు కూడా మనకి ఆదిలాబాద్, కుమరంభీం ప్రాంతంలో ఈ రోజు నుంచి 4-5 రోజుల్లో టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉంది. ఎల్నినో అంటే ఏంటి, దానివల్ల రాబోయే రోజులలో దాని ప్రభావం ఎలా ఉండబోతుంది? మనకి ఈ ఎల్నినో అనేది ఈ మాన్సూన్ని ప్రభావితం చేసే ఒక గ్లోబల్ పరిణామం. మనకి ఈ మాన్సూన్ విండ్స్ దక్షిణార్ధగోళంలో పసిఫిక్ మహాసముద్ర ప్రాంతం నుంచి వస్తుంటాయి. అయితే ఈ పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో మనకి భూమధ్య రేఖకి అటు ఇటు 5 డిగ్రీస్ నార్త్, 5 డిగ్రీస్ సౌత్ అక్షాంశం ప్రాంతంలో ఈ పసిఫిక్ జలాల యొక్క టెంపరేచరు నార్మల్ స్థాయిని దాటి 0.5 డిగ్రీస్ నుంచి 1 డిగ్రీ ఉంటే మనం ఎల్నినో అని అంటాము. ప్రస్తుతం మనకి ఈసారి ఇంచుమించు 2 డిగ్రీల వరకు కూడా పెరిగే అవకాశం కనిపిస్తున్నందున ఈ మాన్సూన్ గాలుల మీద దీని యొక్క ప్రభావం ఉంటుంది. దీనివల్ల మనకి ఈ మాన్సూన్ ఎర్రటిక్గా ఉండటము, మాన్సూన్ రెయిన్ఫాల్ తగ్గే అవకాశం కూడా ఉంది. సార్, ఉదయం అయితే ఎండలు వేడిగా ఉండడం, సాయంత్రం అయితే ఈదురుగాలులతో చల్లగా ఉండడం, దీనిపై వాతావరణం అంటే ఎలాంటి మార్పులు సంభవం? మనకి ఈ వేసవి కాలంలో ఇవి ప్రీ మాన్సూన్ షవర్స్ అని, ఇవి కూడా మనకి నార్మల్ ఫినామినా కింద చెప్తాము. ఎందుకంటే మనకి టెంపరేచర్లు రెగ్యులర్గా 4-5 రోజులు 40 డిగ్రీలు దాటి ఉన్నప్పుడు ఉపరితల వాతావరణంలో మనకి మార్పులు సంభవించి ఈ సైక్లోనిక్ సర్క్యులేషన్స్ అని, అలాగే ట్రఫ్ ఆఫ్ లో ప్రెషర్ అని ఏర్పడుతుంటాయి. వీటి వల్ల మనకి ఇటు పశ్చిమంలోనూ తూర్పులోనూ మనకి 2 సముద్రాలు ఉన్నాయి కాబట్టి ఆ సముద్ర ప్రాంతం నుంచి మనకి తేమగాళ్ళు ఈ వేడిగా ఉన్న భూభాగం మీదకి రావడము, ఈ వేడిగా ఉన్న భూభాగం మీదకి ఇలా తేమగాలు ప్రవేశిస్తే మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతోటి ఈ జల్లులు పట్టడం అనేది కూడా మనకి రెగ్యులర్గా జరుగుతూనే ఉండే పరిణామం. ప్రస్తుతం మనం శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకున్నాం. వాతావరణంలోని మార్పులను కానీ మరియు ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు కూడా మనం చర్చించుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఎండలు బాగా ఉన్న సమయంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి కోరుకుంటూ కెమెరామెన్ చైతన్యతో శివ.